ఇక్కడ అపోస్తుల కార్యములో 20వ అధ్యాయంలో ఇది మనకు ఒక చిన్న జరిగిన సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. చదవండి దయచేసి 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను. చదువు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక ద్వీపాలు ఉన్నాయి. అప్పుడు ఐతుకు అనే ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడింది. ఇక్కడ ఒక మంచి సంఘటనే జరిగింది. ఆదివారమున రొట్టె విరుస్తూ ఉన్నారు. ఎప్పుడు రొట్టె విరిచేది చెప్పండి? ఎప్పుడు రొట్టె విరిచేది? ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. కాబట్టి అపోస్తుల కార్యములో ఇది ఒక మంచి అపోస్తుల వేసినాడు అన్న పునాదిలో ఇది ఒకటి. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరచడం, ప్రార్థన చేయటం. కాబట్టి ఈ 4 ఈయన ఇంటింటే కూడా రొట్టె విరిచేవాళ్ళు. వాళ్ళకు పెద్ద పెద్ద బిల్డింగ్లు లేవు ఆ రోజులు, చర్చిలు లేవు. ఎక్కడంటే అక్కడ ఎవరింట్లో పడితే వాళ్ళు ఉన్నారంటే 10 మంది 5గురు ఉన్నా అక్కడ ఆరాధన చేయడం, రొట్టె విరిచేయటమే. ఇంకోసారికి పేరు అక్కడ రొట్టె విరచడం, ఆరాధన చేయడం, వాక్యం చెప్పడం. ఇదే పని పౌలు గారిది. ఆ రక్షించబడిన కాడి నుంచి ఆయన సాక్ష్యమును, వాక్యమును ప్రసంగిస్తూ వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్తూ ఉంటే మామూలుగా ఉంది ఆయనకు అంటే అల్లర్లు చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, కొట్టేవాళ్ళు, చాలా చిత్రహింసలు పెట్టారు. 16, 17 అయ్యే జరిగినాయి. 19 కూడా జరిగింది. 20వ అధ్యాయంలో ఆ అల్లరి అడిగిన తర్వాత ఆయన ఒక పట్టణంలోనికి వచ్చాడు. ఆదివారమున ఆ పట్టణము అక్కడికి వచ్చి ఆయన తెల్లవారి రొట్టె విరుచుటకు కూడినప్పుడు మరో రోజు వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు అన్నారు, అయ్యా వాక్యం చెప్పయ్యా, ఎంతసేపు అయినా వింటామని చెప్పారు. అక్కడ ఎందుకు మళ్ళీ పోతే దొరకడు ఆయన. ఏం చేయడు? ఇప్పుడులాగా పాస్టర్లు లేరు, ఎక్కువ మంది, కొద్దిమంది మాత్రమే శిష్యులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక ప్రాంతానికి నడిచి లేకపోతే వాళ్ళ సాధనాల మీద వెళ్ళి స్వార్థ చెప్పడం, అక్కడ ఆ సంఘం ఏర్పడితే అక్కడ ఆరాధన చేసుకోవడం, బల్లాందించడం, అదే పని వాళ్ళు. ఈయన మళ్ళీ పౌలు గారు పోతే వస్త్రడో లేదని మరునాడు వెళ్ళిపోతాడని చెప్పి విస్తారంగా ప్రసంగిస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడంట. అర్ధరాత్రి వరకు వాక్యం చెప్తే వింటారండి? చెప్పండి, మీరు వింటారా? అర్ధగంట సేపు చెప్తేనే నిద్ర వస్తుంది మనకి. కానీ ఆయన ఎప్పుడు వచ్చి మొదలుపెట్టాడు? సాయంకాలం అర్ధరాత్రి దాకా ఒకటే ప్రసంగం చేస్తున్నాడు ఆ మేడగదిలో. ఇట్లానే మేడగదిలో ప్రసంగం చేస్తూ ఉంటే అందరూ ఆలకిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా నిద్ర రాదా అంటే పగలే నిద్ర వస్తుంది, కానీ అర్ధరాత్రి నిద్ర రాకుండా ఉంటుందా? నిద్ర వస్తుంది. అక్కడ అందరూ వచ్చి కూర్చున్నారు, వింటా ఉన్నారు. ఆయన విస్తారమైన ప్రసంగం చెప్తా ఉన్నాడు. చెప్తే అక్కడ కూడా కిటికీలో కూర్చున్నాడంట. ఎవరు? ఏం పేరు? ఆయన పేరు చూడండి, అక్కడ రాయబడింది. ఐతుకు అనే ఒక యవనస్తుడు అని రాబడింది. ఎట్లాంటి వాడు అంటే ఆయన యవనస్తులన్నీ తింగర పనులు చేస్తుంటారు. అన్నీ ఏం చేస్తారు? వాళ్ళు అందరు ఎక్కడ కూర్చున్నారు? ఇక్కడ కూర్చున్నారు. మీ అందరూ ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు మనం అందరం స్టెప్స్ అన్నీ ఎక్కొచ్చి ఇక్కడ అందరం పురుషులు ఒక పక్కన, స్త్రీలు ఒక పక్కన కూర్చొని, పిల్లలు ముందు కూర్చొని ఒక పద్ధతిగా కూర్చొని ఉన్నాం. ఆయన ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో అంటే ఇప్పుడు కిటికీ అంటే ఇప్పుడు ఎట్లాంటి కిటికీ కావచ్చు. కిటికీలు అప్పటి కాలంలో కూడా ఎట్లానే పెడతారు కిటికీలు, కనపడుతూనే ఉంటాయి. మా ఆయన పోయి కిటికీలో కూర్చొని పోనీలు ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకున్నాడేమో మరి పౌలు గారు కింద కూర్చొని అనుండొచ్చు, కానీ వాడిని డిస్టర్బ్ చేస్తే మరి ఎందుకు అనుకున్నాడు? ఎందుకంటే మొన్న స్థలంలో వాక్యం చెప్తే ఒక పెద్ద దైవజనుడు వచ్చాడు, ఆయనే పిలవాలనుకుంటున్నాను. చాలా మంచి వాక్యం చెప్తున్నాడు, చాలా ఆత్మీయుడు, సిద్దిపేటలో ఉంటాడు ఆయన. చెప్తా ఉంటే అక్కడ అందరూ వాక్యం అని ఒక పిల్లవాడు ఏం చేసినంటే ముందు కూర్చున్నాడు. వాడు వాక్యం అటు ఇటు చేస్తున్నాడు. వెనకాల పాస్టర్ సేవకుడు ఉన్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడంటే ఇట్లా గద్దించి అడుజుడు అన్న వాక్యం చెప్పేదానికన్నాడు. ఆయన ఆపి ఏమన్నాడంటే, మీరు ఆయన డిస్టర్బ్ చేయనియద్దు అని ఆడుకొని అంటున్నాడు. ఏంది ఎటు చేస్తారనంటే నాకు అప్పుడు ఇది గుర్తొచ్చింది. ఎందుకంటే వినాలి వాక్యం, కానీ వాడు దూరంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి వాని బుర్రలో పడుతుంది. మనం వాడిని గదిలిచ్చామంటే వాడు అసలే వినడు అన్నాడు ఆయన. అందుకే మంది కూడా పిల్లలు తిరుగుతూ ఉంటారు, వస్తాం, కానీ వాళ్ళ బుర్రలోని వాక్యం ఏదో ఒక రోజున పడుతుంది. ఈ అవనస్తుడు కూడా కిటికీలో కూర్చున్నాడు, వింటా ఉన్నాడు. అర్ధరాత్రి అయింది. ఎందుకంటే వీనికి ఇటు లోపల ఉన్న దాని మీద ఎక్కువ మైండ్ లేదు. ఇప్పుడు ఆయన రెండింటిని చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడు? కిటికీలో ఉన్నాడు అంటే అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. చర్చిలో చూస్తున్నాడు కాసేపు. అందుకని కూర్చునే దగ్గర ఎక్కడ కూర్చోవాలంటే ఎక్కడ కూర్చోవాలి? మంచి స్థలంలో కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి?
చెప్పండి. మంచి స్థలంలో మంచి దగ్గర మనం కూర్చోవాలి. చాలామంది బైబిల్లో రాయబడింది ఎక్కడ కూర్చోవాలి? అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదు అంటే ఎక్కడ కూర్చోవద్దు? లోతు పోయి రచ్చబండి మీద అపహాసకులు కూర్చునే స్థలంలో కూర్చున్నాడు. కూర్చుని ఆ ఊరికి పెద్ద అయినాడు. అయితే అయినాడు, అంతవరకు బాగానే ఉండే. ఆయన కూతురు, ఆయన ఫ్యామిలీ మొత్తం దేవుని నుంచి దూరమైనారు, ఉప్పు స్తంభమైనారు. లాంటికి ఏమైనారు? పనికిరాని వాళ్ళైనారు. నువ్వు ఎక్కడ కూర్చున్నది కూడా చాలా ప్రాముఖ్యతే. దేవుని మందిరంలో కూర్చుంటే మంచిగా కూర్చున్న వాక్యమేను. కాబట్టి చూసినామంటే ఎక్కడ కూర్చోవాలంటే కొన్ని స్పేస్లో. ఇప్పుడు స్కూల్లో వాళ్ళని అనుకోండి, పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ముందు కూర్చుంటారా, కూర్చుంటారా? చెప్పండి. చర్చిలో ఎక్కడ కూర్చుంటారు? స్కూల్లో ఎక్కడ కూర్చుంటారు? మనకు తెలిసి కూర్చునే విషయం అందరికీ తెలిసిందే కదా. స్కూల్లో బాగా చదివే వాళ్ళని ముందు పెడతారు, కొంచెం చదువు మామూలుగా ఉన్నవాళ్ళు మధ్యలో పెడతారు, చదువురాను కొంతమంది లాస్ట్కి వస్తారు. ఇప్పుడు అంతా ఉల్టైంది. బాగా చదువురాను ముందు మాటికి లేపి చెప్పిస్తాం వాడికి చదువు రావాలని. అవునా కాదా? కానీ చర్చిలో ఎట్లా ముందు కూర్చుంటారు ఎవరన్నా? వెనక జరిగిపోతుంటారు. ముందుకు కూర్చోవాలి. ఎట్లా ఏం చేయాలి? మా చర్చిలో మేము చిన్నప్పుడు అసలు ముందు కూర్చోవాలని ఆరాటపడేవాళ్ళు. వాళ్ళు వెనక కూర్చోవాలని కాదు. ముందు ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాటల పుస్తకాలు పెట్టుకొని లైన్గా ముందు రిజర్వేషన్ చేయించుకున్నట్టు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు రాకపోయినా ముందు ఎవరో పిల్లల్నిచ్చి పంపించి 9:30 గంటలకే 1, 2, 3 వరుసగా ఒక 10-15 పాటల సాంగ్స్ బుక్స్ కనపడాయి. ఎందుకంటే నేను ముందు కూర్చోవాలి. ఎక్కడ కూర్చోవాలి? చర్చిలో ముందు కూర్చోవాలి. వాళ్ళ ఆశ అది. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు వాళ్ళలో ఉన్న ఆశ ముందు కూర్చున్నారు. ఈరోజు కూడా ముందంజలోనే ఉన్నారు. వారి ఆత్మీయ జీవితాలు కూడా ముందంజలోనే ఉన్నాయి. వారి యొక్క కుటుంబ జీవితాలు అట్లే ఉన్నాయి. చూస్తే ఇంకా వెనక కూర్చొని ఎప్పుడు వద్దామని వెనక కూర్చున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెనకే పోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మనం కూర్చునేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఐతుక అనే వనస్తుడు ఇక్కడ అందరూ పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే ఆయన స్పెషల్గా అక్కడ కూర్చున్నాడు కిటికీలో కూర్చొని కాసే ఆడు చూడటానికి ఏముంటుంది, చీకటి కదా, అర్ధరాత్రి ఏం కనపడుద్ది, బయట ఏం కనపడుద్ది, ఏమి పగలన్న అయితే ఏమైనా కనపడతాయి, అయ్యి పోయాయి. లోపట అడు చూస్తున్నాడు చీకటి, లోపల చూస్తున్నాడు ఈయన వాక్యం చెప్తా ఉన్నాడు. కూర్చొని నిద్రాభారమును జోగి కింద పడ్డాడు, డమీలు అన్నాడు. 3వ అంతస్తు మీద కూర్చున్నాడు అంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఈ 3వ అంతస్తు మేడ గదిలో ఉన్నాడు. ఆ రోజులే ఉన్నటువంటి 3వ అంతస్తులు. అక్కడి నుంచి కింద పడితే ఒక దెబ్బగా చనిపోయినాడు, ఎత్తపడ్డాడు. మరి అక్కడి నుంచి పడితే బతుకుతాడు పాపం. అయితే పౌలు గారు వాక్యం ఆపేసి కిందకి వెళ్ళాడు. అక్కడ చోటు జరిగిన సంఘటన వాళ్ళు అసలు కూడి ఉన్నది ఎందుకంటే రొట్టె విరచడానికి కూడి ఉన్నారు. అక్కడ వాళ్ళు రొట్టె విరచడానికి కూడి ఉంటే ఇదొక అపశృతి జరిగింది. అక్కడ అనుకోని విధానంలో మరణం జరిగింది. ఇప్పుడు ఏం కావాలి? అందరికీ భయము. వాళ్ళ పేరెంట్స్ ఏమంటారో, మరి వాళ్ళ పేరెంట్స్ చర్చిలో అక్కడ అందులో ఉన్నారో లేదో తెలియదు. చాలా గందరగోళం అక్కడ. అంతే కదా. మరి ఏదైనా జరిగిందంటే ఆడ ముందు అంతా అడావిడి జరిగేసి ఏదో కూడా లేనిపోయినటువంటి ఇరిగేషన్స్ లేవనెత్తా ఉంటారు. అయితే ఇప్పుడు పౌలు గారు వెంటనే దైవజనుడిగా అక్కడ ఏం చేస్తున్నాడంటే చూడండి, అక్కడ 10వ వచనంలో రాయబడింది. పౌలు చదవమ్మా. అదే పౌలు కావలించుకొని మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారి వరకు విస్తారంగా సంభాషించి రొట్టె విరచడం మాత్రం ఆగిపోలేదండి. ఏం కాలేదు ఇక్కడ. ఇది నా తలంపు ఏంటంటే వాళ్ళు కూడినది రొట్టె విరచడానికి వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ వాక్యము వాళ్ళ రొట్టెలో పాలు పొందాలంటే వాక్యం వినాలి. ఆ వాక్యం ఏం మాట్లాడుతుందో గ్రహించాలి. ఆ వాక్యాన్ని లోపలికి తీసుకొని ఆ వారమంతటిలో ఉన్నదాన్ని ఆ ప్రతిరోజులు కడగబడాలి. అది దేవుని కోరిక. అందుకే ఆ వాక్యం రొట్టె విరచడానికి వస్తున్నాము అని అంటే సాతానుడు ఆటంకం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం చర్చికి రావాలనుకుంటే ఏం చేస్తాడు సైతాను? ఏదో ఒక అపశృతులు కలిగిస్తాడు, ఆటంకాలు చేస్తాడు, రాకుండా చేస్తాడు. ఎందుకంటే ఈ రొట్టెలో పాలు పొందడం మనకు బలం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు బలం గలవాడు, శక్తివంతుడు అయినటువంటి వాడు. అయితే ఆ బలము శక్తి పొంది నువ్వు దేవుని దగ్గర బలమైన కుమారుడుగా ఉండడం సాతానికి ఇష్టం లేక నేను బలహీనుడు చేస్తాడు. అందుకోసమే ఇక్కడ నేను రొట్టె కొరకు ప్రార్థన చేసి కూర్చుంటే అక్కడ అపశృతి జరిగి చనిపోయాడు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏం కావాలి? ఇంకా పాస్టర్ గారికి చాలా భయం. మరి నేను చచ్చిపోయినాడు కేసు ఆయన మీదకి అయిద్దామని. అయితే ఆయన ఏం చేశాడంటే పోయి అయ్యా నువ్వుగా ఈయన పోయినాడంటే నా మీదకి వస్తుంది, నువ్వే చూసుకో తండ్రి స్వామి అంటే దేవుడు లేపాడు పైకి. ఏం చేశాడు? లేపాడు. చచ్చిపోయిన వాడు లేపబడినందువల్ల రొట్టె మాత్రం అక్కడ ఆ పిల్లవాడిని గురించి ఫస్ట్ రొట్టెని గురించి మాట్లాడు. ఎందుకు చెప్తున్నాడంటే
కాబట్టి ఇక దీనిలో ఉన్నటువంటి అర్థం ఇంకొక అర్థంగా మనం కూడా తీసుకోవచ్చు. మనం రొట్టె విచ్చడానికి పాలు పొందడానికి మనలో మరణమైనటువంటివి జీవము లేనివన్నీ చనిపోవాలి. అది దేవుని వాక్యం ద్వారా చంపబడాలి, అవన్నీ కూడా కడగబడాలి, తొలగించబడాలి. మనలో మరణకరమైనవన్నీ ప్రవేశిస్తుంటాయి, జీవము లేనివన్నీ మనలోకి వస్తాయి, మనల్ని దేవునికి దూరంగా చేస్తుంటాయి, దేవునికి దగ్గరగా చేసిన ప్రవేక రక్తమాంసాలు. కాబట్టి మనలో మరణమైనటువంటి ఐతుక అనే యవనస్తుడు తను కూర్చున్నటువంటి స్థలం కరెక్ట్ అయింది కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో కూడా మనం ఎట్లా కూర్చోవాలంటే చాలా వినయ భయభక్తులతో భక్తి శ్రద్ధలతో కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని స్వీకరించాలి. అప్పుడు మరణకరమైనది మనలో నుంచి దూరం చేయబడిద్ది, నశింపైనది దూరం చేయబడిద్ది, జీవం లేనిదంతా దూరం చేయబడిద్ది. జీవమైన ప్రభు యొక్క శరీరం రక్తం మనలో పనిచేస్తుంది. అది పనిచేయబడాలంటే మనలో ఉన్న మరణకరమైన అన్నీ పోతుండాలి. అందుకే ఇక్కడ ఇంట్లో వెంటనే ఆ రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు మాట్లాడండి. మళ్ళీ అర్ధరాత్రి నుంచి మొదలు పెడితే, అర్ధరాత్రి అంటే ఎన్ని గంటలు? 12 గంటలకు అర్ధరాత్రి, మళ్ళీ తెల్లవారు వరకు అంటే 5 గంటల వరకు ప్రసంగం, మళ్ళీ 5 గంటల ప్రసంగం చేశాడు. ఒక్కళ్ళు కూడా నిద్రపోకుండా మళ్ళీ విన్నారు. అక్కడ ఉన్న వారందరూ విశేషమైన ఆదరణ దొరికింది. ఎక్కడ సంఘం ఉంటుందో, ఎక్కడ దైవజనుడు ఉంటాడో అక్కడ ఆదరణ ఉంటుంది, అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ద్వారా ఆ రొట్టె విరిచేది ఉంటుంది. అందులో జీవము లేని క్రియలన్నీ, జీవము లేని కణాలన్నీ కూడా తొలగించబడతా ఉంటాయి. జీవము లేని కణాలు, జీవము లేని క్రియలు, జీవం లేని పనులన్నీ మనలో నుంచి వెళ్ళిపోతా ఉంటే జీవము గల దేవుని వాక్యం ద్వారా మనకు ఆదరణ దొరుకుతుంది అనేది ఇక్కడ తెలియపరుచుంది. ఈ యొక్క మధ్యాహ్నం వేళ ప్రభు చెప్పే మాట ఇదే. రొట్టె పెంచడానికి వీళ్ళు కూడినప్పుడు, మనం ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా మనకు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ అయ్యో నేను ప్రభు బలలో తప్పకుండా పాలు పొందాలి, నాలో జీవం లేనివన్నీ తీసేసుకోవాలి. కాబట్టి ఐదుకు లాంటివి అనవసరమైనవి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. మనల్ని ఏం చేస్తాయంటే చల్ల చెదురు చేస్తుంటాయి, మనల్ని ఎట్లా గలిబిలి చేస్తాయి మన మనసులో. అప్పుడు మనం స్థిరవి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇది ఎట్లా జరిగింది, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చల్ల చెదురైపోయినారా? కూడి ప్రార్థన చేశారు. పౌలు గారితో పాటు కిందకి వెళ్ళి ప్రార్థన చేసి ఆ చనిపోయిన వాళ్ళు లేవనెత్తారు. కాబట్టి సంఘంలో చనిపోయే వాళ్ళు ఉంటారు. ఆత్మీయంగా ఎట్లాగా ఉంటారంటే చనిపోయే వాళ్ళగా ఉంటారు. కొంతమంది ఎట్లా ఉంటారు? ఆత్మీయంగా వాళ్ళు బతుకుతున్నట్టే ఉంటారు కానీ చచ్చిపోయినట్టు ఉంటారు. ప్రకటన గ్రంథంలో ఉంది, నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతుడివే. దాని అర్థమైందంటే నువ్వు బ్రతుకుతున్నావు, పేరు ఉంది నీకు, భూమి మీద పేరు అయితే ఉంది, బతుకుతున్నట్టున్నావు కానీ చచ్చిపోయినాడు. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. ఈ మధ్యాహ్నం ఒకసారి పరిశీలన, ఐతుకు లాంటి చనిపోయిన వాడిగా కనబడుతున్నాం. మృతమైన వాళ్ళంగా ఉండకూడదు. ఎట్లా ఉండాలంటే మనలో జీవము అనేది, ఆ జీవము ఎవరి ద్వారా ఎక్కడి నుంచి కూడా మనకు దొరకదు. ఒక్కడే యేసు ప్రభువారి యొక్క కృప ద్వారా, రక్తము ద్వారా, పునరుద్ధానంతో లేపబడిన జీవము ద్వారా, ఆ రక్తమాంసాలు విశ్వాసముతో మనల్ని మనం సరి చేసుకుని పాలు పొందడం ద్వారా మనకి ఇది లభ్యమవుతుంది. ఈ జీవము, ఈ వెలుగు, ఈ శక్తి అనేది మనలో నుంచి ప్రభావితం కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక ఆ బ్రతికిన చిన్నవాడు వచ్చినప్పుడు విశేషమైన ఆదరణ దొరికింది. మనమందము బ్రతికించబడ్డాం. ఎట్లా? పాప అపరాధముల చేత చనిపోయినాం కదా. మా ఎఫెసీ పత్రికలో ఉంది, పాప అపరాధం చనిపోయిన మీరందరూ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా బ్రతికించబడ్డాం. బ్రతికించబడిన వాడు ఎట్లుంటాడు? వాని కాళ్ళు చేతులన్నీ పని చేస్తూ ఉంటాయి, అంతే కదా. చనిపోయిన వాడిని ఏ పని చేయం. మనం బ్రతికిన వాళ్ళం కాబట్టి వాళ్ళు బ్రతికిన వాళ్ళ ద్వారా ఆ బ్రతికిన దేవుని మనం ఎప్పుడు ప్రకటిస్తూ ఉండాలి. విశేషమైన ఆదరణ, క్షేమము సంఘంలో దొరుకుతుంది. యేసుప్రభు వారు ఎక్కడ ఉన్నాడు అక్కడ సంఘం ఉంది. పౌలు గారు ఎక్కడ ఇంటింట ఉన్నాడు అక్కడ సంఘం ఉంది. కాబట్టి సంఘము, సేవకుడు, అక్కడున్న ప్రజలు వాళ్ళందరూ ఆ రొట్టె విరుచుడికి కూడినటువంటి సన్నివేశం చాలా గొప్పది ఉంది. మన దగ్గర కూడా ప్రభు యొక్క శరీర రక్తమాంసాలు ఉన్నాయి, దేవుని వాక్యం ఉంది, దైవజనుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నాం. మనలో జీవము లేని మృతమైన వాటిని తొలగించుకుంటా ఉంటే మనం జీవము గలవారం అవుతాం. విశేషమైన ఆదరణ సంఘానికి దొరుకుతుందంటున్నాడు. దేవుని ద్వారా మనకు ఆదరణ దొరుకుతుంది, మరి ఎక్కడా దొరకదు. మనుషులు ఎవరి ద్వారా మనకు ఆదరణ దొరికింది, అది తాత్కాలికమైనది. కానీ దేవుడు కనుక ఒక మాట ఆదరణ ఇచ్చాడంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దేవుని వాక్యం మనకు ఒక వాక్యం హెచ్చరిక చేశాడంటే మనం హడలెత్తిపోతాం. దేవుని వాక్యం అక్కడికైనా మన మనసును గుచ్చేసిందంటే మనం నొచ్చింపబడి పశ్చాత్తాపంలోకి వస్తాం. అందుకే దేవుని వాక్యం విన్నప్పుడల్లా మన మనసు నొచ్చుకొని పశ్చాత్తాపడి మన పాపములను విడిచిపెట్టి దేవుని వైపు దగ్గర కావడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎవరికి దగ్గర కావాలి? మునుపు దూరస్థలంగా ఉన్నాం, ఇప్పుడు యేసు ప్రభు ద్వారా సమీపస్థులమైనాం. కానీ యేసు ప్రభు యొక్క రక్తము శరీరం మనల్ని ఇంకా సమీపస్థులు చేసిద్దండి.
అందుకే ఈ రక్తం మాంసం ఎందుకన్నారు? ఈ రొట్టె ద్రాక్షాసం అంటే ఏదో ప్రసాదం పెట్టినట్టు పెట్టి తినిపోదాం అనుకోవడం కాదు. ఇది ఏంటిది? చాలా మంది ఇది ఒక ప్రసాదం అనుకుంటారు. కొన్ని చర్చిల్లో అయితే ప్రసాదంలో పెట్టేస్తారు, అందులో పెట్టిస్తారు. ఎవరికి అంతరం వాళ్ళు గిల్లుకోరు. ఇట్లా మన దగ్గర అయితే ప్రతి ఒక్కళ్ళు ఎవరంతరం వాళ్ళు గిల్లుకొని తీసుకోవాలి కదా. వేరే దగ్గర అయితే వాళ్ళు ఇందులో పెట్టేసి తీసుకొని ప్రసాదం కాదండి. ఎవరు అందరూ గిల్లుకోవాలంటే అదే కనుక ఆ శరీరానికి ఆ యొక్క రొట్టెగా కనుక ప్రాణం ఉంటే ఏం చేస్తుంది? యేసుప్రభు వారి శరీరాన్ని ఎంత గిల్లినారో, ఎంత గిచ్చినారో, ఎంత కొట్టినారో, కొడితే ఆయన మారు మాట్లాడినాడా? మాట్లాడదా? శరీరం మారు మాట్లాడతలేదు. ఆయన యొక్క రక్తాన్ని ఆ ధారలుగా చిందించబడిన తల నుంచి పాదాల వరకు మౌనంగా ఉన్నాడు, మాట్లాడినాడా? మా రక్తం కొంచెం ఎవరన్నా మా రక్తాన్ని చూసామంటే ఏమంటావు? నా రక్తం నువ్వు చూస్తావా? నీ రక్తాన్ని నేను కళ్ళ చూస్తానంట. ఏమంటావు? మన రక్తం ఎవడన్నా కొట్టాడు, రక్తం వచ్చిందంటే నా రక్తాన్ని చూస్తావు, నీ రక్తాన్ని చూస్తారంట. యేసుప్రభు రక్తం మరి 2000 సంవత్సరాలైంది, మాట్లాడతలేదు. ఏంది? దాన్ని మనం త్రాగుతున్నాం, మౌనం కాదు. ఈ మధ్యాహ్న సమయం నిన్నవే పరిశీలన చేసుకో. ఐటుకనే మౌనస్తుల్లాగా ఇటు అటు 2 వైపులు ఉన్నావేమో, 2 పడవల మీద ఉన్నాము, కిటికీలు అటు ఇటుగా ఉన్నాము. వీలైతే అడుపడవచ్చు, లేకపోతే ఇటుపడవచ్చు. ఎడుపడ్డా? ఇటుపడ్డాడా? అడుపడ్డా? చెప్పండి. ఎడుపడ్డాడండి? ఖచ్చితంగా అటే పడతాడు. ఇటుపడ్డాడు. అక్కడ కూర్చున్నాడు, ఎడుపడ్డాడు. చర్చి లోపల పడ్డాడు, ఎడుపడతాడు. వాని దృష్టి అంతా ఎక్కువ అటే ఉంది, అటువైపే ఉంది మనసును. కాబట్టి అటువైపే పడ్డాడు, చనిపోయినాడు. లోపల పడితే బ్రతికేవాడు ఏమయ్యేవాడు? సంఘం లోపల పడితే బ్రతికేవాడు. కింద పడ్డాడు, అవతల పడ్డాడంటే అసలు పోయి భూమి మీద పడిపోయినాడు, మళ్ళా భూమి. కాబట్టి మన క్రైస్తవ జీవితం అనేది కూడా మనం సంఘంలో ఉంటాం. మనం పడిపోయినా, నిలవబడ్డా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలైనా, శ్రమలైనా, అనారోగ్యం, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం సంఘం లోపలే ఉండాలి. సంఘానికి అవతల పడదు. పడినామంటే మనం మృతము జీవము లేని వారం అయిపోతాం. కాబట్టి మధ్యాహ్నం ప్రభు మనం చక్కటి హెచ్చరిక చేశాడు. ఈ వాక్య వెలుగులో ప్రభు సరిచేసుకొని ప్రభు యొక్క బలలో పాల్పొందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.